భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినటువంటి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు బండి సంజయ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు మురళీధరరావు గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఎన్ ఇంద్రసేన రెడ్డి గారు, అదేవిధంగా దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, బంగారు శృతి గారు, మనోరెడ్డి గారు, ఈ జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే మిత్రులు కూన శ్రీశైలం గౌడ్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, ఈరోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు గత 3 రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికలు వస్తూ ఉంది. ఏంటి అంటే ఒకటి చెప్తారా, ఈ 10 సంవత్సరాలలో పెద్ద జోకు ఏదైనా చెప్పగలుగుతారా మీరు? పెద్ద జోక్ ఏదంటే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడమే ఈ 10 సంవత్సరాలలో పెద్ద జోక్. ఆయనకి ఇక్కడ తెలంగాణను పరిపాలించు బాబు అని చెప్పి 2 సార్లు ఓటు వేస్తే తెలంగాణ పరిపాలనలో పూర్తిగా విఫలమైపోయి ఈరోజు నేను దేశాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి అయిన వాళ్ళ దగ్గరికి కాని వాళ్ళ దగ్గరికి ప్రత్యేక విమానాలు వేసుకుని నీకు డబ్బులు ఇస్తా, నీ కోట్లు ఇస్తా, నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా నీ వెనుక నేనుంటా, కాబట్టి మీరందరూ రండి అని చెప్పి ప్రచారం చేస్తే లేచిపోతా ఉంటే కూర్చుండబెడతా ఉన్నాడు ఆయన. అది పరిస్థితి ఉన్నది. ఈరోజు మనకు తెలుసు, ఉట్టికి ఎగరనోడు ఆకాశానికి ఎగరాడట. ఈరోజు తెలంగాణను ఉద్ధరించు బాబు, నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు చేయి అని చెప్పి 2 సార్లు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. దళితులను దగా చేసిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. ఈరోజు పరిపాలించే సత్తా లేదు. ఈరోజు మాకు మాత్రమే, మరి నరేంద్ర మోడీ గారికి ఆ సత్తా లేదు, మేము మాత్రమే పరిపాలించే సత్తా ఉందనేటువంటిది కల్వకుంట్ల కుటుంబం ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. మీకు అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో కుటుంబ పాలన తేవాలని కుటుంబ పార్టీలన్నిటిని కూడా కలిపెట్టుంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనుక ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటీవల ఒకటే చెప్పాడు, నేను కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఒక సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా నేను పోరాటం చేస్తాను. ఈరోజు ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాలను కానీ పరిపాలించాల్సింది ప్రజలు తప్ప కుటుంబాలు ఉండకూడదని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఆ కుటుంబ పార్టీలన్నిటిని కూడా ఏకం చేస్తాను, నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా నేనే నిలబడతానంటా ఉన్నాడు. ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోవాలి, దేశ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లు 17 సీట్లలో కేసీఆర్కు వచ్చింది ఇప్పటి వరకు 8 సీట్లు మాత్రమే, 9 సీట్లు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు, మీకు ఒక్క సీటు కూడా తెలంగాణలో ఎంపీ సీటు రాదు, పూర్తిగా భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేయబోతుంది. మరి ఒక్క సీటు కూడా ఇప్పుడు 17 సీట్లలో ఉంటే నీకుండేటువంటి 9 సీట్లు. దేశంలో ప్రధానమంత్రి కావాలంటే
దేశంలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవాలంటే, ప్రత్యామ్నాయ శక్తి కావాలంటే మీ కుటుంబ పార్టీలన్నీ ఏకమైనా, మీ అవినీతి పార్టీలను ఏకమైనా, ప్రజల తిరస్కారంతో కూడినటువంటి పార్టీలు ఏకమైనా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఏమీ చేయలేరనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అయ్యా కేసీఆర్ గారు అర్థం చేసుకో, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ రకంగా ఉందో ఒక్కసారి వినాలి. ఆయన కరోనా టైం వస్తే దేశ ప్రజలందరినీ కూడా జనతా కర్ఫ్యూగా ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదంటే 130 కోట్ల మంది ఒక్కరు కూడా బయటికి వెళ్లకుండా నరేంద్ర మోడీ గారి పిలుపుతో స్పందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వ చరిత్ర. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించని పిలుపునిస్తే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశ ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వం. హర్ ఘర్ తిరంగా కింద ఈ దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ రోజు మీ ఇండ్ల మీద జగరేయాలంటే 30 కోట్ల మంది ఇండ్ల మీద జెండాలు ఎగిరేసి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈరోజు పేదవాడు కానీ ఊరు కానీ లెక్క లేకుండా ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఒక కాంగ్రెస్ రాహుల్ గాంధీ కుటుంబం తప్ప జెండాలు ఎగిరేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చరిత్ర. మీకెక్కడా నరేంద్ర మోడీ గారు ఎక్కడా ఒక్కసారి కేసీఆర్ గారు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో మీరు పోటీ పడతారు, ఏ విషయంలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొంటారు? మీరు పెద్ద అవినీతి కుటుంబం మీది, మీరు పెద్ద అవినీతి పరిపాలన, మీరు నియంతృత్వ పరిపాలన, మీరు అక్రమ పరిపాలన, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన. మీరా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేది? మీరా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎదుర్కొనేది? ఈరోజు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ మీ చేతుల్లో పెడితే, ఒక ధనిక రాష్ట్రమైనటువంటి రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది పోరాటం చేసి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని భారతీయ జనతా పార్టీ పోరాటం కారణంగా పార్లమెంటులో బిల్లు నెగ్గించి తెలంగాణను మిమ్మల్ని గెలిపిస్తే ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి ఈరోజు మీరు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటున్నారు? ఈరోజు చూశాను, ఓ రైతులారా, నరేంద్ర మోడీ గారు మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నాడని ఇంతకుముందు మా అరుణమ్మ గారు చెప్పారు. నేను మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ రైతులకు, మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఉద్యోగస్తులను పిలుపునిచ్చాడు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులారా, మీరు ఉద్యమాలు చేయండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ ఈరోజు నేను ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులకు మనవి చేస్తా ఉన్నాను, కేసీఆర్ ఇంకా ఎక్కువ రోజులుంటే మీకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను. ఈరోజు జెన్కో కానీ ట్రాన్స్కో కానీ అప్పుల పాలైంది. రానున్న రోజుల్లో ఇప్పటికే దివాలా తీసినాయి. రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బొగ్గు కొనుగొంటే కొంటా ఉన్నామో కొన్నటువంటి బొగ్గుకు ఈరోజు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 40,000 కోట్లు ఈరోజు జెన్కో కానీ ట్రాన్స్కో కానీ మొత్తం విద్యుత్ సంస్థల లెక్క తీస్తే 40,000 కోట్లు అప్పున్నది. ఉద్యోగస్తులారా, ఈ కేసీఆర్ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఓ తెలంగాణ రైతులారా, కేసీఆర్ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మోటార్లకు మీటర్లు పెట్టదు. కానీ ఇంతకుముందు మా అరుణమ్మ గారు చెప్పినట్టు కేసీఆర్ యొక్క అవినీతికి తప్పకుండా మీటర్లు పెట్టి, మీటర్ల ప్రకారం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎంతైతే అవినీతి డబ్బును మీరు మీ యొక్క అకౌంట్లో ఉన్నాయో, మీరు ఎంతైతే దోచుకున్నారో తప్పకుండా కక్కించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో చేస్తుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా
ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను, నువ్వు ఏం సాధించావు తెలంగాణలో? ఈ తెలంగాణ లాంటి పరిపాలన, తెలంగాణ లాంటి కల్వకుంట కుటుంబ పరిపాలన దేశమంతా మోడల్ కావాలి అంటే దేశమంతా ఆదర్శంగా ఉండాలి. ఈ రకమైనటువంటి పరిపాలన దేశమంతా రావాలని నిన్న కూడా చెప్పాడైనా. అయ్యా ఏం పరిపాలన అయ్యనిది? కుటుంబ పరిపాలన. ధర్నాలు చేసుకోవడానికి వీలు లేకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిపాలన. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాని మొట్టమొదటి వెన్నుపోటుపు దళితులకు పొడిచినటువంటి చరిత్ర నీది. నీ నుంచి దేశానికి పరిపాలన కావాలా? 3 ఎకరాల స్థలాన్ని ఇస్తానని చెప్పి దళితుల ఓట్లు వేయించుకొని దళితులకు అన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. నీ చరిత్ర ఈరోజు దేశానికి కావాలనా? ఈరోజు హైదరాబాద్లో కానీ దేశంలో కానీ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి చరిత్ర మీది. కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతకు మోసం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలన్న పేరు మీద ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి చరిత్ర మీ చరిత్ర దేశానికి కావాలన్నా? మీరా దేశానికి ఆదర్శంగా చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు కేజీ టు పీజీ అన్నారు, మోసం చేసింది మీరు. కేజీ లేదు, పీజీ లేదు. ఈరోజు విద్యా వ్యవస్థ చూస్తే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉన్నది. IIITలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు హాస్టల్లో ఉండడం లేదు, ఆసుపత్రుల బెడ్ మీద ఉంటున్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అమ్మాయి పెట్టింది పోస్టు, మాకు తిండి పెట్టడం లేదు, రాళ్లు పెడుతున్నది ప్రభుత్వము. ఓ కేసీఆర్ గారు, మేము చనిపోతే మాకు ప్రమాదమైతే ఈ కల్వకుంట్ల కుటుంబమే కారణమని ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ నడిబొడ్డున ఒక విద్యార్థి తెలంగాణ బిడ్డ ఈరోజు ప్రకటన చేసింది. ఈరోజు స్కూళ్లు పనిచేస్తలేవు, విద్యా పోస్టులు టీచర్ల పోస్టులు ఖాళీలున్నాయి, మధ్యాహ్న భోజనం లేదు, యూనిఫాములు లేవు. ఈ రకమైనటువంటి విద్యా వ్యవస్థ దేశంలో తేవాలనుకుంటున్నామని అడుగుతా ఉన్నాను. అంతేకాదు అనేక రకాల హామీలు ఇచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది. మేమెవరికి భయపడము. మజ్లిస్ లాంటి అసదుద్దీన్ ఓవైసీకి భయపడేటువంటి పార్టీ మాది కాదు. అయ్యా కేసీఆర్ గారు, మీ దోస్తు నువ్వెవరికైతే జీ హుజూర్ అని వంగి వంగి సలాములు కొడతావో, ఏ మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నావో, ఏ మజ్లిస్ పార్టీ కారణంగా గత 8 సంవత్సరాలుగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించలేదో, ఆ మజ్లిస్ పార్టీ నాయకుడు మీ దోస్తు ఏమన్నాడు? కేసీఆర్ కుర్చీలో డ్రైవింగ్ సీట్లో, వెహికల్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఈ డ్రైవింగ్ చేస్తుంది నేను, ఎక్సిలేటర్ నా దగ్గర ఉంది, బ్రేక్ నా దగ్గర ఉంది. కేసీఆర్ మాత్రం కుర్చీలో కూర్చున్నాడు. ఈ ప్రభుత్వం దేశంలో తేవాలనుకుంటున్నావా? ఈ యొక్క మజ్లిస్ పార్టీలో స్టీరింగు బ్రేకు పెట్టేటువంటి వ్యక్తివి. ఈ రకమైనటువంటి పరిపాలన భారతదేశానికి కావాలా కేసీఆర్ గారు? ఇది మేము చెప్తున్న మాట కాదు. మీ దోస్తు ఇంటికి డ్రైవింగ్గా మోటార్ సైకిల్ మీద వచ్చే దోస్తు, 3 గంటల పాటు బిర్యానీ తింటుకుంటూ ముచ్చట్లేసే దోస్తు చెప్పినటువంటి మాట ఇది. అయ్యా కేసీఆర్ గారు, దేంట్లో ఏమి చూసి మీకు కోటయ్యాలో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేశాన్ని పరిపాలిస్తాడట, అందుకే చెప్పాను ఈ దేశాత్మపు అతిపెద్ద జోకు కేసీఆర్ గారు దేశ పార్టీ పెడతాడట. అందుకే కోరుతా ఉన్నాను, ఈరోజు కేసీఆర్ పరిపాలన పట్ల తెలంగాణ ప్రజలకు చాలా అనుభవం ఉంది. కేసీఆర్ లాంటి నియంతృత్వపు వ్యక్తి, కేసీఆర్ లాంటి నిజాం పరిపాలన, ఏ నిజాం పరిపాలన అయితే విముక్తి పొంది ఈరోజు 75 సంవత్సరాల పండుగ మనం చేసుకోబోతున్నామో, ఆ నిజాం కంటే మించినటువంటి 8వ నిజాము ఈ కేసీఆర్ గారు. కాబట్టి మిమ్మల్ందరినీ కోరుతా ఉన్నాను, ఈయనకు మించినటువంటి అరాచకవాది ఇంకొకరు లేరు. కేసీఆర్కు మించినటువంటి నియంతృత్వవాది ఇంకొకరు లేరు. కేసీఆర్కు మించినటువంటి అవినీతి పాలన ఇంకొకటి లేదు. అందుకే
ఈరోజు మనమందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఈరోజు ఏ రకంగా కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ దోచుకున్నది సరిపోదట. తెలంగాణ దోచుకున్నది సరిపోదు. తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బంతా కూడా మీ పార్టీకి డబ్బిస్తా, మీ పార్టీ నాతో కలవండి, మీ ఎంపీ ఎలక్షన్స్లో నేను పైసలు ఇస్తా, మీ ఎమ్మెల్యేలకు పైసలు ఇస్తా. అయ్యా కేసీఆర్ గారు, నువ్వు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, నువ్వు దేశమంతా ఈ యొక్క బీజేపీతర పార్టీలకు ఏ రకంగా డబ్బులు ఇస్తా ఉన్నావు, ఏ రకంగా ఇస్తానని చెప్పి హామీలు ఇస్తా ఉన్నావు, ఏ రకంగా ఈరోజు డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నావు. తెలంగాణ రైతులకు దిక్కులేదు, తెలంగాణ నిరుద్యోగులు చనిపోతే దిక్కులేదు, తెలంగాణలో పేద విద్యార్థులు చదువుకున్నటువంటి హాస్టల్లో మంచి తిండి పెట్టే దిక్కులేదు, అక్కడ ఉద్యోగస్తులను నియమించే శక్తి లేదు. నీవు దేశాన్ని ఉద్ధరిస్తానంటే దేశ ప్రజలు నమ్ముతారా? ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చెల్లని రూపాయి, తెలంగాణ ప్రజలంతా కూడా అధికారాన్ని కట్టబెడితే సరిగ్గా పరిపాలన చేయకుండా తెలంగాణ ప్రజల అసంతృప్తికి గురైపోయి ఈరోజు నీ మీద తిరుగుబాటు జెండా తెలంగాణ ప్రజలు ఎగరేస్తా ఉంటే ఈ తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందట. ఈరోజు ఆయన తెలంగాణలో అర్థం చేసుకోండి ఒకటే, ఇక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభావం పెరుగుతా ఉంది. నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఈరోజు చచ్చతంగా రానున్న రోజుల్లో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 100కు 100% సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. అందుకే ఈరోజు ఆయన నరేంద్ర మోడీ గారి ఇమేజ్ తగ్గించేటువంటి ప్రయత్నం, నరేంద్ర మోడీ గారి పట్ల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం పట్ల విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారము, ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి విష ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఏ రకంగా ఏ విషయంలో మీరు ఏ రకంగా తెలంగాణ మోడల్ అని చెప్తా ఉన్నావు? అయ్యా, తెలంగాణ మోడల్ ఇది కాదు కేసీఆర్ గారు. తెలంగాణ మోడల్ నువ్వు చెప్తున్నటువంటి పరిపాలన కాదు. తెలంగాణ మోడల్ ఏంటో రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో చేసి చూపిస్తాం. నీది కుటుంబ పాలన, నీ మోడల్ కుటుంబ పాలన, నీ మోడల్ మంత్రివర్గంలో మహిళలు లేనటువంటి పాలన, నీ మోడల్ ప్రజలు ఉద్యమాలు చేయనటువంటి పాలన, చేస్తే అడ్డుకునేటువంటి పాలన, నీ పాలన ప్రజలకు అందుబాటులో లేనటువంటి పాలన, నీ పాలన ఫామ్ హౌస్ పాలన. నీది తెలంగాణ ఆదర్శం కాదు. నువ్వు కల్వకుంట్ల కుటుంబ పరిపాలన చెప్పుకో, నాకు అభ్యంతరం లేదు తప్ప తెలంగాణని మాత్రం జోడించకు. తెలంగాణ పేరు మీద దేశం తిరగకు. తెలంగాణ పాలన మోడల్ పాలనని దేశ ప్రజలకు చెప్పి తెలంగాణ ప్రజలను అవమానం చేయకు. మా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. మా తెలంగాణ ప్రజలము అవినీతి వ్యతిరేకంగా సంధించేటువంటి సత్తాగల ప్రజలము. మా తెలంగాణ ప్రజలము నిజాంను రజాకార్లను ఉరికించి ఉరికించి కొట్టిన చరిత్ర మాది. నీలాగా ఏ రజాకారులకు వ్యతిరేకంగా అయితే తెలంగాణ ప్రజలు ఉరికించి ఉరికించి కొట్టారో, నా తెలంగాణ ఆడబిడ్డలు, నా అక్కలు చెల్లెలు, నా మాతృమూర్తులు ఆ రోజు కారం పొట్లాలతో రోకలి బండలతో ఏ రజాకారులైతే కొడితే నిజాం పరిగెత్తిపోయాడో, ఏ యొక్క కాసిం రజ్వీ పాకిస్తాన్కు పరిగెత్తిపోయాడో వాళ్ళ వారసులను వెంట పెట్టుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తివి. ఇది తెలంగాణ మోడల్ అని అడుగుతా ఉన్నాను. వాళ్ళతో భుజాన కలిపి చేయి కలిసి బిర్యానీ తింటూ వాళ్ళ చేతిలో తెలంగాణ ప్రభుత్వం యొక్క స్టీరింగు, బ్రేకు, ఎక్సిలేటరు వాళ్ళ చేతిలో పెట్టినటువంటి వ్యక్తివి. ఇది తెలంగాణ మోడల్ అని అడుగుతా ఉన్నాను. కాబట్టి మా తెలంగాణ మోడల్ అని చెప్పి దేశంలో అవమానం చేయకు. తెలంగాణ ప్రజలు దేశంలో అవమానం పరిచే విధంగా మాట్లాడకు.
చెప్పుకో, నాది అవినీతి కుటుంబం, నాది కల్వకుంట్ల కుటుంబం, నాది నియంత్రిత పరిపాలన, నేను దళితులను ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు, నేను 5 సంవత్సరాలు మహిళా మంత్రి పెడతాను పెట్టలేదు. ఇది చెప్పుకో, దేశంలో వాస్తవ పరిపాలన చెప్పుకో. నువ్వెక్కడా, నరేంద్ర మోడీ గారు ఎక్కడ? నరేంద్ర మోడీ గారు దేశం నుంచి తరిమి కొడతాడట, బీజేపీ నుంచి దేశం నుంచి తరిమి కొడతాడట. ప్రగతి భవన్ నుంచే తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది. ప్రగతి భవన్ నుంచే ఈ తెలంగాణ ప్రజలు తరిమి కొడితే నువ్వు ఫామ్ హౌస్కే పరిమితమయ్యేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదు. కేసీఆర్ గారు పగటి కనలు కనుకో, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దేశం సంగతి దేవుడెరుగు. దేశంలో ఒక్క కేసీఆర్ కాదు, 1,00,000 మంది కేసీఆర్లు వచ్చినా, ఒక్క అసదుద్దీన్ ఓవైసీ కాదు, 1,00,000 మంది అసదుద్దీన్ ఓవైసీలు వచ్చినా 2024లో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావడం ఖాయము. ఎవరు అడ్డుకోలేరని ఈ సందర్భంగా మనవి చేస్తూ, బండి సంజయ్ కుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి, ఒక సాహసమైనటువంటి, ఒక ప్రజా సంగ్రామ యాత్ర గత 3 దఫాలుగా కొనసాగించారు. కేసీఆర్ గుండెల్లో రైళ్లు పగడుతున్నాయి మే ప్రజా సంగ్రామ యాత్ర చూస్తే. తప్పకుండా ఈ 4వ సంగ్రామ యాత్రను కూడా గ్రామ గ్రామాన ప్రజలు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, సంజయ్ గారి నేతృత్వంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రలు గ్రామ గ్రామాన రైతులు, రైతు కూలీలు, యువకులు, మహిళలు, బడుగు బలైన వర్గాల ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా స్వాగతం పలికి అండగా నిలబడి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.